కప్పు సగ్గుబియ్యం గిన్నెలో పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత తగినంత పంచదార వేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలి. తర్వాత చిన్న బీట్రూట్ ముక్కను తీసుకొని చెక్కు తీసి కుక్కర్లో వేసి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని సగ్గుబియ్యంలో కలిపి బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత తగినన్ని పాలు పోసుకొని బాగా కలబెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలపెట్టుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి.